మేమే సాధించినాం, మేమే భూసేకరణ చేసినాం, ఇచ్చినావు, చాలా సంతోషం అయ్యా. మేము పూర్తి రైతులతో మాట్లాడినాం. ఆల్టర్నేటివ్ ల్యాండ్, వెటర్నేటివ్ ల్యాండ్ రైతులకు ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం. ఈ చర్చల్లో భాగంగా ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల తర్వాత మేము ఓడిపోయినాం, మీరు గెలిచిండ్రు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ కదా. కాంగ్రెస్ పార్టీకి ఉన్న మజా ఏంది అంటే కేసీఆర్ గారు ఉద్యోగ ప్రకటన చేస్తాడు, టెస్టులు పెడతారు, రిజల్ట్ వచ్చే వరకు ఎన్నికల కోడ్ వస్తుంది, రిజల్ట్ ఎన్నికల తర్వాత వస్తుంది. నియామక పత్రాలు ఇచ్చి, ఫోజులు ఇచ్చి, ఫోటోకు ఫోజులు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చినామంటారు. ఒకవేళ నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావని ఆ నిరుద్యోగులకే తెలుసుంటే నువ్వు ప్రతి మనిషిని పిలిచి ప్రతి రిక్రూట్మెంట్లో నువ్వు ఇండివిజువల్గా ఒక సీఎం స్థాయిలో ఫోటో దిగుతున్నావు అంటే వాళ్ళు ఇచ్చిండ్రు బిడ్డ, కానీ కాగితం మేము ఇస్తామని చెప్పడానికి, అంతే కదా. ఒకవేళ నువ్వే నోటిఫికేషన్ ఇచ్చి నువ్వే రిక్రూట్ చేస్తే ఈ నియామకాల పత్రాలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతి పర్సన్కి ఇవ్వరు కదా. అట్లా ఈ అబద్ధాల ప్రచారంతో గతంలో ఉన్న ప్రభుత్వము ఏమీ చెయ్యలేదు అనే దానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రామ్మోహన్ నాయుడు గారు అప్పుడు మీరు కేంద్ర మంత్రి కాదండి, మరి కేంద్ర మంత్రులు ఆ రోజు మరి కేంద్ర మంత్రుల వద్దకు మా మంత్రి కేటీఆర్ గారు అనేక పర్యాయాలు మామ్నూర్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన కోచ్ ఫ్యాక్టరీ కానీ, గిరిజన యూనివర్సిటీకి కానీ మేము ల్యాండ్ అక్వైర్ చేసినాము, మీరు నిధులు ఇవ్వండి అని మాట్లాడినాం. ఎక్కడా లేని విధంగా కేంద్రం సహకారం దొరకకపోయినా వరంగల్ ప్రాంతంలో ఆజాంజాయ్ మిల్లు ఒక ప్రాధాన్యత ఉండే, ఈ ప్రాంతం టెక్స్టైల్ పై ఆధారపడి జీవనం సాగించిన ప్రాంతము, ఇక్కడ తెల్ల బంగారం బ్రహ్మాండంగా ఉత్పత్తి జరిగే ప్రాంతము అని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ స్టేట్ గవర్నమెంట్ నిధులతో నిర్మాణం చేపట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా, కేసీఆర్ కాదా? ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారి గొప్పతనంతో ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దానికి సంకల్ జరుచుకొని ఒగలు పాలాభిషేకం, మేమే తెచ్చినామని ఒగరు. గతంలో 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో అనేక ఇండస్ట్రీలకు, అనేక సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి ఈరోజు ఫలితాలు కనిపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతున్నది. దాన్ని మీ కోటలో వేసుకొని మన కాంగ్రెస్ వాళ్ళు కోచ్ ఫ్యాక్టరీ దగ్గర పోయిళ్ళు, మేమే తెచ్చినాము. అయ్యా, మేము 500 పైచిలకు కోట్లు వెచ్చించి భూసేకరణ చేసి ఎండమంటూ రైతులను కన్విన్స్ చేసి రైతులకు నష్టపరిహారం ఇప్పించి ఇవాళ మేము అది తీసుకొస్తే మేము సాధించినామని ఫోటోలకు పోజ్ ఇస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకొని గత ప్రభుత్వం చిత్తశుద్ధితో, ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ తెలంగాణ రాష్ట్రంలో మామ్నూరు ఎయిర్పోర్టే కాదు, ఆంధ్రప్రదేశ్కు ధీటుగా మహబూబ్ నగర్ ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి అని, కొత్తగూడెంలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి అని, ఆదిలాబాద్లో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి అని మరి ప్రతిపాదనలు తయారు చేసి అన్నీ కూడా మరి ఐటీ మంత్రి గారు, పార్లమెంట్ సభ్యులు అనేక పర్యాయాలు ఈ ఎయిర్పోర్ట్ మంజూరు చేయమని మీ దగ్గరికి వచ్చింది నిజం కాదా? అప్పుడు అధికారంలో ఉన్నది మీరు కాదా? ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ వాళ్ళు మరి ఎందుకు అప్పుడు ఎయిర్పోర్టును తేలేకపోయారు? 10 సంవత్సరాలు గతంలో మీరు అధికారంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఎందుకు ఎయిర్పోర్టు రాలేకపోయిందో ఒకసారి మీరు గమనించాలి. ఈరోజు ఉద్యమ పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి కోసం
కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ సమయంలో ఏ విధంగా ఉద్యమం చేశామో అధికారంలో ముఖ్యమంత్రిగా కూడా అదే ఉద్యమ ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. దాన్ని ఆ గత ప్రభుత్వం ఏం చేయలేదనడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న మామ్నూరు ఎయిర్పోర్టుకు కానీ, అయోధ్యాపురం కోచ్ ఫ్యాక్టరీకి కానీ, మరి భూసేకరణలో మా పాత్ర చాలా ఉన్నది. మా ములుగు యూనివర్సిటీ కూడా భూసేకరణలో టిఆర్ఎస్ పాత్ర ఉన్నది. మరి ఏ దానికైనా